ఈరోజు ముఖ్యంగా భారతదేశం యొక్క ప్రగతి యువత మీద ఆధారపడి ఉంది. 460 ప్రాంతాల్లో ఉన్నటువంటి స్టార్టప్స్ ఈరోజు దాదాపు 1,65,000 స్టార్టప్స్ అయ్యాయి. ఇదంతా కూడా యువత చేస్తున్నటువంటివే. సో రాబోయే రోజుల్లో యువతలో కోరుకునేది ఏంటంటే, వాళ్ళు ఒక లక్ష్యం పెట్టుకొని ఒక కొత్త విషయాన్ని, ఒక విజయాన్ని, ఒక గొప్ప విషయాన్ని సాధించాలనేటువంటి ఒక లక్ష్యాన్ని పెట్టుకొని దానికి కోసం తీవ్రంగా పనిచేయడం, కష్టపడటం, ఒక దృఢ చిత్తంతో దాని వైపు ఉండటం అనేటువంటిది ముఖ్యం. వారు సాధించేటువంటి విజయాల వలనే భారతదేశం రాబోయే రోజుల్లో వికసిత భారత్గా రూపొందుతుంది. ఈ యూనివర్సిటీ 5 ఏళ్ల క్రితం ఎస్టాబ్లిష్ చేయబడింది. ఇది స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన యూనివర్సిటీ. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన యూనివర్సిటీకి డీమ్డ్ టు బి యూనివర్సిటీ అంటారు. స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన దానికి సింపుల్ యూనివర్సిటీ అంటారు. 5 ఏళ్లలో దీన్ని ఈ ఉత్తర తెలంగాణలో దీన్ని బాగా అభివృద్ధి చెయ్యాలి. ఇక్కడ చదువుకునే పిల్లల లోపల ఒక 75% పిల్లలు రూరల్, చాలామంది రూరల్. ఇటువంటి రూరల్ పిల్లలకు మంచి చదవాలి, వాళ్ళు లైఫ్లో సెటిల్ కావాలి, వాళ్ళు దేశ అభివృద్ధిలో పాల్గొనాలి అనే ఒక మంచి ఉద్దేశంతో దీన్ని బాగా డెవలప్ చేసినాం. దీంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, స్టాఫ్ కానీ ఏదైనా వండర్ఫుల్. ఈ మధ్యన సెంట్రల్ గవర్నమెంట్ NIRF అనే ర్యాంక్ ఇస్తున్నది, నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. దాదాపుగా 30,000 కాలేజీలు ఉంటాయి. ర్యాంక్ ఇచ్చేది మాత్రం ఓన్లీ 100 లోపల. ఇది పెట్టింది 5 ఏళ్ళు అవుతుంది ఈ ప్రోగ్రాము. మేము 3 ఇయర్స్ నుంచి అప్లై చేస్తున్నాము. 3 ఇయర్స్ నుంచి మాకు 100 లోపల ర్యాంకు 91, 98, 98. తెలంగాణలో ఏ కాలేజీకి లేదు, ప్రైవేట్ కాలేజీ. వేల మందికి ఆరాధ్య దైవంగా భావించబడే శ్రీ వరదారెడ్డి గారిని కలవడం జరిగింది. వారి గొప్పతనాన్ని, వారి యొక్క మనస్సుని అర్థం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే చంద్రబోస్ గారు రాసిన పాటే ఉంది, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసామన్న పాట మీరు వినే ఉంటారు, స్టూడెంట్ నెంబర్ 1లో. సో ఈ స్టూడెంట్ అందరూ కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళు ఒక్కొక్కళ్ళు నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, ఆంధ్రప్రదేశ్ నుంచి, తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. రకరకాల భిన్న మనస్తత్వాలు, భిన్న జాతులు, భిన్న ప్రాంతాల నుంచి వచ్చిన భిన్న వర్గాల వాళ్ళు అందరూ ఒక చోట చేరి ఒక కుటుంబంలాగా మెలుగుతూ ఇక్కడ విద్యను అభ్యసించడం అనేది ఏ యూనివర్సిటీకైనా సరే అది అందులో ఉండే చాలా చక్కటి వాతావరణం. అది మిస్ అవ్వకుండా ప్రతి వాళ్ళు ఎడ్యుకేట్ అయ్యి ఆ విద్యని, కొంతమందికి చూడండి మీకు చదువుకునే అవకాశం లేక వాళ్ళు చిన్నప్పుడే పనుల్లోకి వెళ్ళిపోతారు. బట్ చదువుకునే అవకాశం ఎందుకంటే గొప్పదంటే చదువుతో పాటు ఇట్లా 10 మందితో కలిసిమెలిసి ఉండగలిగే వాతావరణం కూడా చాలా ఇంపార్టెంట్. దానికి ఎక్స్పోజ్ అయిన వాళ్ళ మెచ్యూరిటీ వేరే లెవెల్లో ఉంటుంది.